హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉపేంద్ర మేళ్ళచేరు ప్రెస్ రిపోర్టర్. నేను ఈ వీడియో చేయడానికి కారణం, ఒక సందర్భంలో మీకు కొన్ని విషయాలు తెలియజేద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. విషయం ఏంటంటే, మొన్న జరిగిన మహాశివరాత్రి జాతర 5 రోజులు కనుల విందుగా జరిగే జాతర మనకి చాలా హ్యాపీగా, సరదాగా, కుల మతాలకు అతీతంగా చాలా గొప్పగా జరుపుకునే జాతర మన జాతర. సో జాతర సరదాగా జరిగింది, హ్యాపీగా వెళ్ళిపోయింది. అందరి ఇళ్లల్లో సుఖ సంతోషాలు చాలా హ్యాపీగా గడుపుకున్నారు. అంతవరకు ఓకే అయితే ఫ్రెండ్స్, నేను ఈ సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ప్రభ నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో నాకు సహకరించిన దాతలు ప్రతి ఒక్కరికి రుణపడి ఉన్నా, ప్రతి ఒక్కరికి నేను తల ఉంచి, శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకున్నాను. నాకు సహకరించిన దాతల ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే వాళ్ళ సహాయ సహకారాలు లేకుండా నేను ఆ ప్రోగ్రాం చేయడం సాధ్యపడేది కాదు. అది మీకు కూడా తెలుసు. అదేవిధంగా నేను జాతరనే గొప్పగా ఊహించుకొని, నేను చాలా సరదాగా, చాలా సంతోషంగా ఆ ప్రభగట్టే క్రమంలో ముందుకి కొనసాగుతున్న క్రమంలో కొంతమంది నా మీద దుష్ప్రచారం ఎలా అంటే, తాస్పామ్ ఈ విషయం ఎలా జిమ్మిద్దో అంతకంటే భయంకరంగా ఊళ్ళో, విలేజ్లల్లో ఏ ఇంటికి పోయినా, ఏ గడప దొక్కినా ఎంత హీనంగా మాట్లాడారంటే, ఉపేంద్ర ప్రభ కడతాడా, ఉపేంద్ర స్టేజీ ప్రోగ్రాం చేస్తాడా, అసలు డాన్స్ చేపిస్తాడా, ఆయన డాన్స్ చేయడు, ఏపీడు డబ్బులు తీసుకొని ఇంట్లో పడుకుంటాడు. ఇటువంటి ప్రచారాలు నా మీద. నేను ఎక్కడ కుంగిపోలేదు, ఎక్కడ ఎవరికి తలవంచలేదు. నా ధైర్యం నా తల్లిదండ్రులు. నేను ఈ సంవత్సరం జాతరకి ఇట్లా ప్రోగ్రాం చేస్తున్నా, మన ఇంటి నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు కావచ్చు అని అన్నా. నిజంగా నా తల్లిదండ్రులు ఏమన్నారంటే, మా వదిన, మా అన్నయ్య కాలం చేశారు. మా వదిన గారు బంగారం బ్యాంకులోంచి తీసుకొచ్చి అదే రోజు ఇంట్లో పెట్టారు. డబ్బులు సరిపోకపోతే ఇంట్లో వదిన బంగారం ఉంది, మళ్ళీ బ్యాంకులో పెట్టి తీసుకొచ్చుకొని, మళ్ళీ బ్యాంకులో పెట్టి అమౌంట్ తీసుకొచ్చి ప్రోగ్రాం మాత్రం గ్రాండ్గా చేయనా అని చెప్పేసి నా తల్లిదండ్రులు నాకు ధైర్యం ఇచ్చారు. అటువంటప్పుడు నేను ఇంకా ప్రోగ్రాం వెనక తగ్గుతానా? తల్లిదండ్రులు అంత సపోర్ట్ ఉండగా, నాకు అంత ధైర్యంగా ఇయ్యంగా నాకు నేను ఆగుతానా? ఎంత దుష్ప్రచారం అంటే నా మీద. వాళ్ళకి ఒకటే చెప్తున్నా, నేను బంతి లాంటి వాడిని. ఎంత తొక్కితే కిందికి అంత పైకి లేస్తా. నేను ఒక కాగితం లాంటి వాడిని. ఎంత కాలిస్తే అంత వెలుగుతా. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎదుటి వ్యక్తి మీద ఏడ్చే బదులు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. నేనెక్కడ మీ పేరు తలవను నేను. ఎందుకంటే నేను మీ పేరు తెలిస్తే అక్కడ మీరు హీరోలు అవుతారు. పొర్రపాటును కూడా నేను మిమ్మల్ని ఎక్కడా డామినేట్ చేయను, మీ పేరు ఎక్కడా తలవను. నాకున్న గొప్ప అది, నాకున్న గొప్పతనం, నాలో ఉన్న మంచితనం అడగండి నాతో తిరిగే పిల్లల్ని. శత్రువు అయినా సరే, మన శత్రువు వ్యక్తి అయినా సరే, అతని పేరు నా దగ్గర తెలిస్తే నేను సహించను. నా పక్కన వాళ్ళు ఎవరైనా వచ్చి పలానా అది ఇది అన్న ఏదైనా సోన్సో ఎన్నో రకాల చెప్పాలని తీసినా సరే, వాళ్ళ పేరు నా దగ్గర తెలిస్తే నా పక్కన ఉన్న వ్యక్తులు కూడా నా దగ్గర రానియను. నేను అటువంటి వ్యక్తిని. మీరు చేసిన దుష్ప్రచారానికి, మీరు చేసిన వ్యవహారానికి నేను ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ చేద్దామనుకున్నా, ఈ రోజుకి రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే,
మహా సిమెంట్ యాజమాన్యం వారు అన్ని ప్రభలకి ఎంతో కొంత సాయం చేస్తారు. మీ ఇంట్లో సొమ్మిస్తున్నారా? కంపెనీ వారు మీ ప్రభలకి ఇచ్చినట్టు నాకు నాకు అంతంత సాయం చేయటానికి వాళ్ళు ముందుకొచ్చారు. ఆయన ప్రభ పెట్టలేదు, స్టేజీ బెట్టరంటే స్టేజీ అన్న డాన్స్ పిల్లని ఫ్రీగా వచ్చారా? డీజే వాళ్ళని ఫ్రీగా వచ్చారా? స్టేజీ కొట్టే వాళ్ళని ఫ్రీగా వచ్చారా? ఏది ఫ్రీ ఉంది అక్కడ? అంటే స్టేజీ కొడితే అది ఖర్చు అవ్వదా? ఫ్రీ అదంతా ఫ్రీగా చేస్తారా అట్లా? అలా అయితే స్టేజీ పెట్టుకుంటే పోతుండే కదా. ప్రభ పెడితే ఎంత వస్తుంది? 1,00,000 రూపాయల ఖర్చు, 1,50,000 ఎక్స్ట్రా ఖర్చు, ఈక్వల్ టు ఇదంతా ఖర్చే కదా. ఏంటండి ఆ ప్రచారం? ఒక మనిషిని అనగతొక్కటానికి ఇన్ని ప్రయత్నాలు చేయాలా? డోర్ టు డోరు మీరు చేసిన చెడు ప్రయత్నాలు, మీరు చెప్పే చెడు మాటలు, మీరు చేసిన విషపు మాటల వల్ల విలేజ్లో చాలా వరకు డోనర్స్ రాసి కూడా మినిమం 1,00,000 రూపాయల పైన డోనర్స్ అమౌంట్ ఇవ్వలేదు. తెలుసా మీకు ఆ విషయం? ఆయన ఎక్కడా కుంగిపోలా. నేను సొంతంగా పెట్టుకోవడానికి రెడీగా ఉన్నా. నా ఇంట్లో డబ్బు పెట్టుకోవడానికి ఎంతో కొంత గ్రామస్తులు సాయం చేస్తారు, నాకు అండదండగా నిలబడతారు. మిగిలింది నేను సొంతంగా పెట్టుకోవడానికి నేను సిద్ధపడే నేను ఈ ప్రోగ్రానికి ముందు అడిగేసా. చాలామంది చెప్పారు, ఎందుకు ఉపేంద్ర డ్రాప్ కారాదు? నేను డ్రాప్ అయ్యే మనిషిని కాదు. ఒక్కసారి అనుకున్నానంటే దాన్ని సాధించే తీరుతా, దాన్ని ఖచ్చితంగా సాధించి తీరుతా నేను. మీరు 100 మంది ఏకమయ్యారండి. ఇలా మేము లీడర్లు మనకు ఒక 100 మంది ఉన్నారు. ఇలా మన ఇంట్లో మన ఫ్యామిలీ మనం చెప్తే ఓటేయట్లేదండి. ఓట్ బ్యాంకుకి పోతే ఎవరిని వెనక ఉంది 100 మంది? ఎవరిని వెనకున్న 100 మంది? అటువంటప్పుడు నువ్వే సర్పంచ్ కావచ్చు కదా. ఇటువంటి దుష్ప్రచారాలతోటి ఎదుటి మనిషిని బ్లేమ్ చేసి, ఎదుటి మనిషిని తొక్కి, ఎదుటి మనిషిని ప్రలోభాలకు గురిచేసి, ఎవరైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క వ్యక్తి ఎదగాలనే కోరుకుంటాడు, పతనం కావాలని కోరుకోడు. ఎప్పుడు మీరే రాజ్యాలు వెళ్తారా? మీరే హీరోలా? యువతలు కాకూడదా? ఇటువంటి ప్రచారాలు ఎందుకు? ఇటువంటి ప్రచారాల వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? కానీ మీరు మాట్లాడిన చోట, మీరు ప్రచారం చేసిన ప్రతి చోట నా పేరు చెప్పుకున్నారు చూశారు, అది నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. నిజంగా చెప్తున్నా, నాకు చాలా ఆనందంగా, నా మనస్ఫూర్తిగా చెప్తున్నా. మీరు ఏడ దుష్ప్రచారం చేశారు నా గురించి, అక్కడ నా పేరు ఆడారు చూశారు, ఉపేంద్ర అని. ఆ ఉపేంద్ర ఈరోజు మార్కెట్లో చాలా ఎత్తుకెదిగిండు. దేవుడు బతికి చల్లగా చూసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ శివుడు నన్ను ఇదే రకంగా బతికిచ్చి ముందుకు తీసుకెళ్తే